వీకెండ్ సందర్భంగా రజనీకాంత్, కూలీ, ఎన్టీఆర్ పాటు సినిమాలు థియేటర్లకు వచ్చాయి. అయితే ఈ రెండు కూడా పూర్తి స్థాయిలో హిట్ అనిపించలేకపోయినా కొందరు ఈ మూవీస్కి నచ్చితే మరో కొందరు మాత్రం ఓకే అనిపించే రేంజ్లోకి వెళ్ళిపోయి ఏదైనా లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో ప్రేక్షకులు థియేటర్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ కూడా బాగానే కొనసాగుతుంది. ఎందుకు ఈ 2 రోజుల్లో ఈ చిత్రాలు ఎంత వసూలు చేశాయో చూద్దాం. ఈ కూలీ గురించి ముందు మాట్లాడుకుంటే తొలి రోజు 150 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు స్వయంగా నిర్మాత ప్రకటించింది. తమిళ్లో తొలి రోజు అత్యధిక కలెక్షన్నే వచ్చాయి. సినిమాగా రికార్డులు కూడా సృష్టించింది. అయితే మొదటి రోజు పోలిస్తే రెండో రోజు నవంబర్లో కాస్త డౌన్ అయినట్లు పోలిస్తుంది. ఓవరాల్గా 86 కోట్ల గ్రాస్ వచ్చినట్లు ట్రైడ్ సమాచారం. అంతే 2 రోజుల్లో కలిపి దగ్గరగా 240 కోట్ల వచ్చినట్లు సాకు. కూలీ 2 రోజుల్లో వసూలు తమిళ్లో నుంచి 34 కోట్ల రాగా తెలుగు, హిందీలో నుంచి 21 కోట్ల వచ్చినట్లు సమాచారం. లాంగ్ రన్స్లో తమిళ్తో పాటు తెలుగు నుంచి ఎక్కువగా కలెక్షన్ని వస్తాయని దీనితో పాటు అంచనాలు వేయొచ్చు. రజనీకాంత్, నాగార్జున లాంటి స్టార్ వీడియోలు ఉన్నప్పటికీ ఈ రకంగా బాక్సాఫీస్ దగ్గర ప్లస్ అవుతుంది. మరోవైపు వాటు విషయానికి వస్తే నిర్మాత అధికారంగా వసూలు లెక్కలు ప్రకటించలేదు. కానీ ట్రైడ్ వర్గాల సమాచారం ప్రకారం 2 రోజుల్లో 115 కోట్ల నెట్ కలెక్షన్ని వచ్చినట్లు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా 2 రోజులు 56 కోట్లు వచ్చినట్లు అనిపిస్తుంది. చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ పేజీని ఫాలో చేసి అలాగే లైక్ చేయండి భయ్య. మొదటి 2 రోజుల్లో పోలిస్తే రెండో రోజు కాస్త పెరుగుదల కనిపించింది. ఓవరాల్గా హిందీలో 70 కోట్ల రాగా తెలుగులో నుంచి 40 కోట్ల నెట్ వసూలు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతానికి కూలీ నుంచి ముందుదలకి కనిపిస్తుంది. మరో వీకెండ్ అయ్యేసరికి అధికారంగా ప్రకటించారేమో చూడాలి. కూలీ వాటు మరి ఎలా ఉందో కామెంట్ చేయండి భయ్య.